జును డీసీపీ రాజశేఖరం డీసీపీ పోలీస్ జును. చెప్పమంటే ఏం చెప్పను. నా గుండెల్లో ఆవేదన రగిలిపోతుంది. నా బిడ్డలకి అన్యాయం జరిగిపోతుంది. నా ప్రజలకి ఆకలి మిగిలిపోతుంది. ఊరుకోవడం ఇప్పుడే అడిగితే ఏం లాభం? పోయిన శీలాలు ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇదిగోండి, దీనికంతటికి కారణం ఆ డీసీపీ గారే. పాలకంటే స్వచ్ఛమైన మా సదానందాన్ని మూసేశాడు. అది గట్టిగా రాయండి. అక్కడికి నేను చెప్పాను, అయ్యా ప్రతాపరావు గారు, సదానందం అంటే పేద ప్రజలకు ప్రాణం, తిరగబడితే అతనికి ప్రాణాలు ఇస్తారో తీస్తారో తెలీదు అని. ఇంతకీ నిర్ణయం ఏమిటండి? ఆ డీసీపీని డిస్మిస్ చేయకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఏమిటి మీ సమాధానం? కాల్చి చంపుతున్న వాళ్లే కన్నీళ్లు పెడుతుంటే సమాధానం ఏం చెప్పాలి సార్? రాజశేఖరం గారు రాజీనామా చేస్తారట. రాజకీయ నాయకులు అలా బెదిరిస్తారే తప్ప రాజీనామా చెయ్యరు సార్. మిస్టర్ ప్రతాపరావు, వాళ్ళ స్వవిషయాలు మాట్లాడే హక్కు మనకు లేదు. వెంటనే సదానందాన్ని వదిలిపెట్టండి. గొలుసులు కట్టిన కుక్కలను వదిలిపెట్టొచ్చు గాని బోనుల్లో బంధించిన పులులను వదిలిపెట్టకూడదు సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గ్యుమెంట్. డూ యాజ్ ఐ సే. Certainly. I will obey your orders. కానీ 24 గంటల్లోగా సదానందాన్ని, అతని వెనకాల ఉండి అల్లర్లు సృష్టిస్తున్న ఆ పెద్ద మనుషులిద్దరిని అరెస్ట్ చేస్తాను. Or else I will resign. నన్నేం చేయకు, అసలే బచ్చాగాన్ని. లుచ్చలాగా వాక్కు. చెప్పేది విను. ఇదిగో ఈ క్యాసెట్ తీసుకెళ్లి ఆ రాజశేఖరానికి ఇవ్వు. దండాలండి బాబు. ఎందుకంత గేదె పడ్డలాగా ఎండో నడుస్తావు? ఇప్పుడు నీ లెవెల్ సిటీ మొత్తం మోగిపోతా ఉంది. మోగిపోతానే ఉంది. అంటే 24 గంటల లోపు మళ్ళీ మన అందరినీ మూసేస్తానని ఆ డీసీపీ పోలీసు వాళ్ళ మీటింగ్ లో తొడగొట్టి మరీ చెప్పారంటండి బాబు. తొడగొట్టిన పడగొట్టడం మనకు అలవాటే కదా. ఎరుగుతలకు ఎసయ్యాడు చెప్పండి బాబు. ఈడిట ఏడిచాడంటే నట్టింటో గుడ్ల గోపు కూసినట్టే, ఎవడి ప్రాణాలు నెట్ట నిలువునా లేచిపోయినట్టే. అమ్మో, తిరిగి అయిపోకవయ్యా వాళ్ళు జిల్లుమంటుందే. అబ్బా, విషయం ఎవడో చెప్పరా, అసలే మన రోజులు బాగులేవు. ఆ భార్గవ్ గారు నన్ను బచ్చా ఆడుకున్నట్టు ఆడుకుని ఈ క్యాసెట్ మీకు చూపించమన్నాయండి. దుష్ట చతుష్టయానికి దుష్టాభివందనాలు. అన్నో మంచి పవర్ఫుల్ తెలుగు మాట్లాడుతా ఉన్నాడు. ఇది తెలుగుదేశం మనిషా? నిజమే, కానీ వాడి పగ పెట్టుకుని పాత ఫైల్ జరిగాడు కదా. పాత ఫైళ్ళ అంటే మనం డబ్బు తొప్పేసిన అడ్డ రోడ్డు తూరు ఫైళ్ళ. అదొక్కటే కాదురా, ప్రజల వర్గేశారా అని ప్రభుత్వ అప్లికేషన్లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్షలు సంపాదించి కోటీశ్వరుడు వాడు నిరూపించారంటే 20 సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాల్టీతో సహా ప్రభుత్వానికి కట్టాలి. చూశారుగా, డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని పట్టుకోవడానికి 24 గంటలు టైం అడిగాను. కానీ నేను 12 గంటలు మాత్రమే మీకు టైం ఇస్తున్నాను. మీకు మీరుగా మీ నేరాలన్నీ అంగీకరించకపోతే ఈ క్యాసెట్ పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. జాగ్రత్త. ఏంద్రన్నట్టు దిగాలు పడిపోయావా? రాజకీయం అంటే జోగం అని నీకు తెలుసు కదా. ఏమండి రాజశేఖరం గారు, మీరు మన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా స్వార్థంతో హత్యా రాజకీయాలకు ఉడగట్టున్నారని మీ మీద రిపోర్ట్ వచ్చింది. దీనికి మీ సంజాషి చెప్పమంటే ఏం చెప్పనండి? గాంధీ మహాత్ముడిని చంపిన దేశం ఇది. పొట్టి శ్రీరాముల్ని పొట్టలు పెట్టుకున్న సంఘం ఇది. ఏం చెప్పమంటారు? అన్నోయ్, సీతకే సేన లేదన్న గుడ్డి సన్నాసులు పుట్టిన గట్టిది. నువ్వే చెప్పమాక. చెప్పకపోతే ఎలాగండి? మీ మీద రిపోర్ట్ గురించి మేము వచ్చింది. వాడలా చెప్పడు, నేను చెప్పిస్తాను. భార్గవ, ఏమిటి ఇక్కడ మా ఆంతరంగిక సమావేశం జరుగుతోంది? అంతరంగంలో హింస, పెదాల మీద హింస. అంతరంగంలో కుట్ర, అందరి ముందు నటించేది అమాయకత్వం. అంతేగా నీకు తెలిసిన రాజకీయం. ఓయ్, ఇక్కడ పెద్ద మనుషులు మాట్లాడుకున్నావు. నువ్వు బ్యాటరీ కొంచెం ఈక్ చెయ్యి. ఈక్ చేయకపోతే చెరులోకి ఇచ్చిరేస్తా. విసిరావులేరా? వేసేవి తెల్లబట్టలు, దాని మీద పూసేవి రక్తపు మరకలు. చెప్పేది సమతావాదం, చేసేది మారణ హోమం. ఇవేగా మీ మంత్రి గారికి ఉన్న క్వాలిఫికేషన్స్. బాబు, ఆయన అవినీతి పరుడని మీరు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవి నుంచి తీసేస్తాం. మీ పార్టీకి సిద్ధాంతాలుంటే 6 గంటల్లోపు మంత్రి ముసుగులో వీడు చేస్తున్న తాంత్రిక విద్యలని నిరూపిస్తాను. వీడిని పదవి నుండి దించి వీధుల్లోకి విసిరేస్తారా? ఇదిగో కుర్రోడు పోట్లకెత్తలాగా బుసలు కొట్టబాక. క్యాసెట్ తగలెట్టేశాం.
ఒరిజినల్ క్యాసెట్ నా దగ్గరే ఉందిరా మూర్ఖ. రాజశేఖరం, ఆ కుర్రాడేసిన నిందలకి మీ సమాధానం ఏంటి? నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. నేను అవినీతి పరుణని ఈ 6 గంటల్లో అతను నిరూపించగలిగితే నా పదవికి నేనే రాజీనామా చేస్తాను. అవినీతి పరుడే కాదు, హంతకుడని కూడా నిరూపిస్తాను. అన్నమాట నిలబెట్టుకోవాలనే జ్ఞానం మీలో ఉంటే వీడికి రాజకీయ సమాధి కట్టి ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ గల్లీల్లోకి విసిరి పారేయండి. అతను దొంగ సాక్ష్యాలు సంపాదించకుండా మా జాగ్రత్తలో మేము ఉండాలి. మీరు ఇక్కడే ఉండండి. తమ్ముడు, ఎందుకైనా మంచిది పోలీస్ సహాయం తీసుకో. ఈ 6 గంటల్లో దారుణ మారణ హోమం జరిగిపో. ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ భార్గవ. కానీ 6 గంటల గడువులో ఇవన్నీ నువ్వు సాధించగలవనే నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది సార్. మీరు అలర్ట్ గా ఉండండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అలాంటి మనిషిని ప్రజానాయకుడిగా ఉండనివ్వకూడదు. మీరు కడుదాసుని ఎక్కడున్న అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టండి. నేను రోజా దగ్గర దాచిన క్యాసెట్ తెచ్చిస్తాను. రామచంద్రరా, సార్, నీతో పని పడిందయ్యా. చెప్పండి. నేను ఆ భార్గవ్ గారిని డైరెక్ట్ గా మర్డర్ చేయిస్తే ఆ కేసు నా మీద పడే ప్రమాదం ఉంది. వాడేమో సరిగ్గా 6 గంటలకి ఆ రోజా ఇంటి వైపుకి వస్తాడు. నువ్వు ఈ విమానాలు ఫ్లై చేస్తూ ఉండగా అవి యాక్సిడెంటల్ గా వాడి మీద పడి చచ్చిపోయినట్టుగా నువ్వు వాడిని చంపాలి. ఓకే సార్, నా ఉద్యోగాన్ని మింగేసిన వాడిని నేను మింగేస్తాను. మీరు వెళ్ళండి సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎరా దొరికిందా? దొరకడం కాదండి బాబు, దీని దుంప తెగ గొప్ప థ్రిల్ చేసేసిందండి బాబు. ఏమైందిరా? ఆ ఒరిజినల్ క్యాసెట్ ఎక్కడ దొరకలేదండి. చెప్పవే, భార్గవ్ గారు ఎక్కడ? చెప్పను. ఇన్నాళ్ళు శీలల్ల సత్సంలో ఉన్న నేను ఇప్పుడు మద్దర్ల సత్సంలోకి మారిపోయి అందమైన నీ బాడీని ముక్కల కింద రక్కెత్తానే. భార్గవ్ ఎక్కడున్నాడో చెప్పు రోజా. చెబితే వీళ్ళు భార్గవ్ని బతకనివ్వరు. భార్గవ వీళ్ళ చేతుల్లో చనిపోయేంత బలహీనుడు కాదు రోజా. చెప్పు రోజా. నీ కాబోయే పతిదేవుడి బ్యాటరీ మీద నీకుండ నమ్మకానికి నా జోహార్లు. చెప్పమ్మా రోజా పువ్వా, ఏడున్నాడు భార్గవ? రాజశేఖర్ ఇంట్లో. నా ఇంట్లోనా? ఇది ఏదో థ్రిల్ చేయాలని చూస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండి. హలో, బాగున్నావా భార్గవ? నువ్వా రాజశేఖరం? ఎక్కడి నుంచి? నువ్వు నా ఇంట్లో దూరావు, నేను నీ ఇంట్లో దూరాను. అదే రోజా ఇంట్లో. అత్త కదన్నా, అది బ్యాటరీ స్విచ్ నొక్కలిట్టి. ఏయ్, నీ ప్రియురాలు లత, నీ చెల్లెలు పద్మ, నీ బ్యాటరీకి అవుద్దో నాకు తెలియని రోజా ఇక్కడ మా గుప్పెట్టో సిక్కుబడిపోయి ఉన్నారు. ఒంటరిగా అక్కడ కూర్చుని ఏం చేస్తారు గాని అందరూ ఇక్కడే ఉన్నాం, వచ్చేయండి. రౌడీ కొడగలరు, రండి రండి. అరెస్ట్ అమ్మా లత.
Stop it! ఈ రోజా వాడిపోయిందే. ప్రేమతో ఇక భార్గవరాముణ్ణి పెనవేసుకుని లతవే నువ్వే. రోజా, సారీ మిస్టర్ భార్గవ. అన్నయ్య కంటే అన్నం కంటే కర్తవ్యమే ముఖ్యమనుకునే పోలీస్ ఆఫీసర్ మరోసారి దండ వేయవలసిన మనిషికి సంఖ్యలు వేస్తున్నాడు. ఆమెను బయటికి తెచ్చుకుంటాను. ఆమె లోకాన్ని చూసిన తర్వాతే నాకు లతకు 3 ముళ్ళు పడేది.